ఒక కుటుంబం ఒక నెలలో ఆహారానికి 1500 రూపాయలు, విద్యకు 750 రూపాయలు, అద్దెకు 2250 రూపాయలు మరియు ఇతర ఖర్చులు 4500 రూపాయలు ఖర్చు చేసిన ఈ దత్తాంశంకు పై చార్ట్ గీసిన అద్దెకు సంబంధించిన సెక్టార్ ఏర్పరిచే కోణం. ఓకేనా? సో మనకి ఇచ్చిన డాటాకి పై చార్ట్ చేస్తే అద్దెకు సంబంధించిన సెక్టార్ ఏర్పరిచే కోణం అడుగుతున్నాడు. ఓకేనా? సో ఫస్ట్ మొత్తము అంశములలో అంటే సమ్ ఆఫ్ దిస్ అబ్జర్వేషన్స్ చూడండి. ఫుడ్కి సంబంధించింది 1500, నెక్స్ట్ ఎడ్యుకేషన్కి 750, నెక్స్ట్ రెంట్కి 2250 అండ్ ఇతర ఖర్చులు 4500 రూపీస్. సో అండ్ యాడింగ్ దిస్ వాట్ యు గెట్ 9 టోటల్ వాల్యూస్ ఏంటి 9000 రూపీస్. వాట్ టోటల్ వాల్యూ మనకి సెక్టార్ ఇక్కడ చూడండి. అద్దెకి సంబంధించిన సెక్టార్ ఏర్పరిచే కోణం అడుగుతున్నాడు. సో అద్దె ఎన్ని రూపాయలు ఉంటుంది, అక్కడ ఎన్ని రూపాయలు ఉంటుంది, అద్దె ఎన్ని రూపాయలు తీసుకుంటున్నాడు, ఎంత ఖర్చు చేస్తున్నాడు అద్దె పైన 2250 బై టోటల్ ఖర్చు ఎంత 9000 ఇంటూ 360 డిగ్రీస్ చేస్తే నీకు అద్దెకి సంబంధించిన సెక్టార్ కోణం వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ చూడండి 00 గెట్ క్యాన్సిల్, 00 గెట్ క్యాన్సిల్, 9 10s, 9 4s. ఓకే, నా 5 2s, 5 45s, 2 1s, 2 2s. సో x is equals to 45 into 2 degrees, that is of 90 degrees. అంటే అద్దెకి సంబంధించిన సెక్టార్ ఎంత కోణం చేస్తుంది 90 డిగ్రీస్ చేస్తుందండి.